హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, పరిశుద్ధమైనటువంటి బలను మనం సమీపించబోయేటువంటి ముందుగా వాక్యంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన ఇది. వారి యొక్క కీర్తనలన్నింటిలో మ్యాక్సిమం ఈ విషయాలు ఎక్కువ ఉంటాయి. దేవుని మందిరం, దేవుని పట్ల ఆశ, మరి వాటి విషయాలే ఎక్కువ ఉంటాయి అన్నమాట. చూడండి ఏమంటున్నాడు, సైన్యములకు అధిపతి ఒక యెహోవా నీ నివాసములు ఎంత, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. మరి నిజంగా దేవుని మందిర ఆవరణాలు చూడాలి, దేవుని మందిరాన్ని చూడాలి, దేవుని మందిరం దగ్గరికి రావాలి అనేటువంటి ఆశ మరి మనకి ఈ రోజున ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకో. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనందరం కూడా పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత మరి మనకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనకేం ఆశ ఉంటుందో తెలుసండి. పెద్దవాళ్ళందరినీ గమనిస్తామంటే మేము మా ఇంటికి వెళ్ళాలా, అది పూరి గుడిసైనా కానీ ఎలా ఉంటుందమ్మా, మా ఇంట్లోనే ఉండాలి. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళకి పిల్లలు పుట్టి ఆలనా పాలన చూడటానికి ఉండండమ్మా అంటే ఉండరు. ఏంటంటే మా ఇల్లు ఇది కాదు అది. ఏమన్నా ప్రియులారా, మనందరికీ కూడా మన సొంత వాటి మీద, సొంత ఇళ్ల మీద, సొంత ఉద్యోగాల మీద, వాటి మీద వీటి మీద ఆశ ఉంటుందేమో. అయితే కోరహు కుమారులు అంటున్నారు దేవుని మందిర ఆవరణాలను చూడాలి అనేటువంటి ఆశ ఉంది అని అంటున్నాడు. ఏమ్మా జాయిసి వింటున్నావా? దేవుని మందిరాన్ని చూడాలి అనేటువంటి ఆశ అంట. దేవుని మందిరానికి రావాలి, పరిగెత్తుకొని రావాలి. మనం లాస్ట్ టైం కూడా చూసాం 122వ కీర్తన మొదటి వచనంలో యెహోవా మందిరముకు వెళ్ళుదాం రండి అని మా జనులంట దావీదుని అడిగితే ఏమన్నాడు ఆయన? అసలు చాలా సంతోషించాడంట. ఆయన సంతోషించాడు. ప్రియులారా గమనించండి, దేవుని మందిరం పట్ల ఆసక్తి, ఆశ కదా. దేవుని మందిరాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్దామా? దేవుని మందిరాన్ని విడిచి ఆయా కార్యక్రమాలు పెట్టుకుందామా? దేవుని మందిరాన్ని ఉండాలి. ఆరాధన సమయంలో ఉన్న మనం ఏర్పాటు చేసుకోవాలా? ఆ టైంలో వేరే కార్యక్రమాలు ఉండకూడదు. దేవుని మందిరం ఏంటండి? యేసు ప్రభు వారు తన విలువైన రక్తాన్ని కార్చి తన యొక్క గాయాల్లో నుంచి పుట్టుకొచ్చింది సంఘం. తన రక్తంతో కడిగాడు, మనల్ని కడిగి ఒక గుంపుగా చేశాడు. మొట్టమొదటిగా ఎప్పుడైతే అపోస్తలులైనటువంటి పేతురు గారు పెంతెకొస్తు దినమందు ఆయన ఏం చేశాడండి? ఆయన మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటన చేసినప్పుడు ప్రియులారా, చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేక మంది అక్కడికి వచ్చేసి ప్రభు యొక్క వాక్యాన్ని విన్నారు కదా. ప్రియులారా, వారిలో ఎంతమంది ప్రభువుని నమ్మారంట? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 3,000 మంది అక్కడికక్కడ యేసు ప్రభువుని నమ్మి మళ్ళీ ఏమన్నారు తెలుసా? మరి మేము రక్షణ పొందుకోవాలంటే ఏం చేయాలన్నారు? యేసు ప్రభు నామంలో బాప్తిస్వం పొందాలి అని చెప్పాడు. అక్కడికక్కడే బాప్తిస్వం పొందారు. ఆల్రెడీ అక్కడ పేతురు గారితో పాటు ఎంతమంది ఉన్నారు? పేతురుతో కలిపి 120 మంది అంట. యెరూషలేము మేడగద మీద వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరమ నుండి దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు. పరిశుద్ధాత్మతో అందరు నింపబడ్డారు. వాళ్ళ మధ్యలో నుంచి పేతురు ప్రసంగం చేశాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రసంగం చేసినప్పుడు ఆయన ప్రసంగంలో పెద్ద స్పెషల్ విషయాలు ఏమి లేవు. యేసు ప్రభు మీకోసం చనిపోయాడయా అనే విషయం చెప్పాడు అంతే. మారుమనసు పొందడని చెప్పాడు అంతే. సింపుల్ విషయాలే. కానీ పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రకటించినప్పుడు వాళ్ళందరి యొక్క హృదయాల్లో కలవరం వచ్చింది. హృదయాల్లో వాక్యం అంటే గుచ్చుకుందంట. వాక్యం గుచ్చబడేటువంటి విధంగా అసలు కూర్చున్నాం మనం? ఆసక్తి ఉందా? చర్చిలోకి వచ్చి కూడా మొబైల్ ఆన్ చేసుకొని తిప్పుకుంటున్నావా? నీకు దేవుడు మాట్లాడినా నీకు వెళ్ళవు దేవుడి మాటలు. అర్థమైందండి ప్రియులారా? మొబైల్ మీకు ఆటంకంగా ఉంటే మొబైల్ ఆదివారం పూట ఇంట్లో పెట్టేసి రండి, ఇబ్బంది లేదు. మొబైల్ చూడకుండా ఉండలేను అని అన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్లో మొబైల్ పెట్టేసి రండి, పర్వాలేదు. అర్థమైందమ్మా? కనుక ప్రియులారా, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు దేవుని మందిర ఆవరణాలు చూడాలనేటువంటి ఆశ ఉంటుందా? నీ పనులు కానీ, నీ ఇంటి పనులు, నీ వంటి పనులు, నీ యొక్క పిల్లల పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేవుని మందిరం కంటే ఏది ఎక్కువ కాదు. దావీదు మహారాజు అంతటోడే సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆయనతో జనాలు వచ్చి మందిరానికి వెళ్దాం దా అంటే ఆయన ఏం చేశాడండి ప్రియులారు? పరిగెత్తుకొని వెళ్ళాడంట, సంతోషించాడంట, ఆనందించాడంట, గంతులు వేశాడంట. చిరకాలం దేవుని మందిరంలో నివాసం చేయాలనే కోరిక ఉందంట. 23వ కీర్తన మనం గత వారం కూడా చూసాం. కాబట్టి ప్రియులారా, కోరహు కుమారుల యొక్క ఆలోచన మనం గమనిస్తున్నట్లయితే మా హృదయాలు ఎంతగానో ఆశపడుతున్నాయి అంటున్నాను. దేవుని మందిరం పట్ల ఆశ ఉన్నదా? ఏమండి, ఆదివారం మందిరం రోజున
యేసు ప్రభు వారు మరణమై తిరిగి లేచినటువంటి పరిశుద్ధ పునరుద్ధాన దినం రోజున మనం ఏ కార్యక్రమాలైనా ఉంటే వాటిని పోస్ట్పోన్ చేసుకోగలుగుతామా? ఏమండి, పోస్ట్పోన్ చేసుకోగలుగుతామా? ఆలోచన చేయండి ప్రియులారా. ఏది ఎక్కువ మనకి? దేవుడు ఎక్కువ, మిగతావి ఎక్కువ? నువ్వు దేవునికి ప్రయారిటీ ఇస్తే దేవునికి వాల్యూ ఇస్తావు, దేవుని మందిరానికి వాల్యూ ఇస్తావు. ఈ రోజున మనం ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి ప్రియులారా. ఎందుకో ఈ వారం కూడా దేవుని మందిరాన్ని గురించిన మాటలే తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, మొదటగా మనం గమనించినప్పుడు 84వ కీర్తన 10వ వాక్యాన్ని చదువుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. ప్రియులారా, మనందరికి చాలా బాగా తెలిసినటువంటి పాయింట్ ఇది. ఏంటండి? ఒక దినము గడుపుట దేవుని మందిరంలో 1000 దినముల కంటే 1000 దినాలు అంటే ఏందమ్మా? ఎంత? సంవత్సరమా? 3 సంవత్సరాలు పై మాటే కదా మరి. 365 కదా. కనీసం ఎంత వస్తుంది మొత్తం టోటల్గా ప్రియులారా? 1000 దినముల కంటే అన్నాడు కాబట్టి కనీసం 3 ఏళ్ళు మనం పెట్టుకోవచ్చు. సో ఒక దినము గడిపితే 1000 దినములంత శ్రేష్టత అంట. నేను గత వారం అనుకుంటా మందిరం నుంచి ఇంటికి వెళ్తా ఉన్నటువంటి మూమెంట్లో ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అని అంటే, ఒక దినము గడిపితే 365 రోజులు కాదు, అంటే 3 సంవత్సరాల శ్రేష్టత మనకు కలుగుద్దంట. 3 సంవత్సరాల బెనిఫిట్ మనకు ఉంటుంది. అప్పుడు నేను ఆలోచన చేశా, ఒకవేళ ఒక దినం నేను మిస్ చేశా ఏమవుతుంది? నా ఆయుష్యంలో 3 ఏళ్ళు తగ్గిపోద్ది. ఆలోచన ప్రభు ఇచ్చాడు ప్రియులారా. 3 సంవత్సరాల ధన్యత నీ జీవితంలో యాడ్ అవుతా పోతుంది. నువ్వు ఎంతకాలం అయితే దేవుని యొక్క ప్రణాళికను బట్టి యొక్క లోకంలో ఉండాలని ప్రభు ఏర్పాటు చేస్తున్నాడో ప్రియులారా, ఆ ఏర్పాటు ఏమవుద్దంటే మారిపోతూ ఉంటుంది అన్నమాట. మనం దేవుని యొక్క మందిరాన్ని అశ్రద్ధ చేసినంత కాలం మారిపోతూ ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఒక దినము గడపటం కోసం ఎంత మనం ఆశపడాలి. దేవుని మందిరంలో గడపటం అంటే వచ్చి కూర్చొని మొబైల్ చూసుకోవటానికో గేములు ఆడుకోవటానికో కాదండి. ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూడటానికో కాదు. కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు వస్తారు తెలుసా? కేవలం పాటలు పాడటానికి. కొంతమంది దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు తెలుసా? ఏమండి, ఇన్స్ట్రుమెంట్లు వాయించడానికి. కొంతమంది ఎందుకో తెలుసా? తమ టాలెంట్ని చూపించుకోవటానికి. కొంతమంది మేము ఎంత వాక్యం బాగా చెప్తాం చెప్పడానికే వెళ్తుంటారు. ప్రియులారా, దేనికోసం? దేవుణ్ణి చూడాలి. 42వ కీర్తనలో మనం గత వారం చూసాం. దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడినట్లుగా దేవా నీ కొరకు. ఎవరి కోసం అంట? మందిరానికి రావాల్సిన ఎవరి కోసమా? పాస్టర్ గారి కోసమా? దేవుని పట్ల నీకు ఆశ ఉంటే నీ ఆశను తీరుస్తాడు దేవుడు. ఆశను తీరుస్తాడు ఆయన. దేవుని మందిరం పట్ల దేవుని కొరకైనటువంటి తృష్ణ నీకు ఉందా, తగ్గిందా? యేసు ప్రభుని నమ్మావా? నమ్మిన వ్యక్తివైతే ఎంతకాలంగా నమ్మి ఉన్నావు? 5 ఏళ్ళు అయిందా, 10 ఏళ్ళు అయిందా, 15 ఏళ్ళు అయిందా, 20 ఏళ్ళు అయిందా? దేవుని పట్ల ఆశ పెరుగుతుందా? ఉదయం లేచినటువంటి వెంటనే మోకరించాలి, ప్రార్థన చేయాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి అనేటువంటి ఆశ పెరుగుతుందా? ఈ రోజున మందిరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మన వారందరికీ కూడా గొప్ప ఫెసిలిటీ ప్రభు ఇచ్చాడు. ఏంటి ఆ ఫెసిలిటీ అమ్మా? ఏంటి ఆ ఫెసిలిటీ? ప్రతి ఉదయం 6 నుంచి 7 దాకా ప్రార్థన. మామూలుగా అంటే మందిర తాళాలు కూడా ఏడే ఉంటాయి, మనం ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా చేసుకోవచ్చు అని అంటే ఆ ఫ్రీడమ్ని బట్టి ఎవరు రారు జనరల్గా కదా. అయితే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మనం ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు ప్రియులారా, ఒకళ్ళతో మనకు సంబంధం లేదు. నువ్వు ఎంత శ్రద్ధగా వస్తున్నావు, ఎంత శ్రద్ధగా అప్రోచ్ అవుతున్నావు దేవుణ్ణి, దేవుని మందిరంలో దేవుని చూడాలనేటువంటి ఆశతో నువ్వు వస్తున్నావా? ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలనేటువంటి తపన ఉందా నీకు? 6 నుంచి 7 వరకు రాటల్లా. నువ్వు 7 గంటల వరకు ఇంట్లోనే ఉంటావు. నువ్వు నిద్రకు కేటాయిస్తున్నావు ఆ టైంని, ముచ్చట్లకు కేటాయిస్తున్నావు ఆ టైంని, ఫోన్లకు కేటాయిస్తున్నావు ఆ యొక్క సమయాన్ని. దయచేసి ఒకసారి ఆలోచన చేయి. నిన్ను నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకొని 6 గంటలకు రాలేవా దేవుని సన్నిధానానికి?
నువ్వు వచ్చినప్పుడు ప్రియులారా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 6 to 7 దేవుని సన్నిధిలో నువ్వు సమయాన్ని ప్రత్యేకపరచుకో. మందిరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి గొప్ప అవకాశం ఇది. నడుచుకుంటూ మీరు వచ్చేసేయచ్చు. ఏమండి, దూరంగా ఉన్న నేనే దరిదాపు అక్కడి నుంచి పరిగెత్తుకొని వస్తున్నా కదండి. కనీసం కొంతమంది యవ్వనస్తులు చెప్తున్నా 6:30 కన్నా లేకుండా 6:30 కన్నా రండి, ముందు రండి దేవుని మందిరానికి, తర్వాత తొందరగా లేవటం అలవాటు చేసుకుంటారు. తర్వాత మీరు కొంత సమయం ప్రభుతో వ్యక్తిగతంగా ఇంట్లో గడిపి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు గడుపుతారని మాటి మాటికి చెప్తానే ఉన్నా. యవనస్తులు ఎవరు కనపట్లా. యవనస్తులు హరుణ్, నితేష్ వస్తూ ఉన్నారు, మరి తర్వాత భాను, అఖిల్ వస్తూ ఉన్నారు. మళ్ళీ ఈ మధ్య మళ్ళీ కనపట్లేదు. వాళ్ళు పొద్దున్నే క్రికెట్ మ్యాచ్లకి వెళ్ళిపోతున్నారు. అర్థమైందమ్మా? జెస్సీ వస్తుందండి, సిగ్గు తెచ్చుకోవాలి మనం. అర్థమైందండి? లేట్ అయినా వస్తుంది, అయిపోయే టైంలోనే వస్తుంది ఖచ్చితంగా. నేను ఒక ఫోన్ రింగ్ ఇచ్చానంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది అంతే. వాళ్ళ నాన్న మందిరానికి రావట్లా, లాక్కి వస్తుంది అంతే, తప్పకుండా రావాల్సిందే ఆయన అంతే. ఆశ ఉందా మనకి? అమ్మ సుజనీ గారు, సెలవులు కదా, సెలవులేగా, పొద్దున్నే ఒక అరగంట వచ్చి కూర్చోలేమా దేవుని మందిరంలో? ఎంత ఆశీర్వాదం మనకి, కుటుంబానికి. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే హర్ష గారు కూడా మందిరానికి వస్తారు కదా. ఆశ ఉందా మనకి? దేవుని పట్ల ఆశ ఉందా మనకి? ఏమ్మా, పొద్దున్న 6 గంటల నుంచే మీరు బిర్యానీలు తయారు చేసుకుంటున్నారు ఇళ్లలో. ఆలోచన చేయండి. దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు మనకి. చక్కగా నీట్గా లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫ్యాన్ కింద వేసుకొని కూర్చోండి, చెమట్లు కారాల్సిన పని లేదు. తాళాలు ఇక్కడే ఉంటాయి, నీట్గా చక్కగా కూర్చోండి, ప్రార్థన చేసుకోండి 1 hour. ఎంత ధన్యత. రెగ్యులర్గా క్రమంగా వస్తున్న వాళ్ళు చక్కగా వస్తున్నారు. నేను రాకపోయినా వచ్చారు, అది గొప్ప విషయం. ప్రియులారా, దేవుని మందిరంలో దేవుని పట్ల, మందిరం పట్ల ఆసక్తి చాలా ఇంపార్టెంట్. ఒక్క దినం మందిరంలో గడపటం 1000 దినాల కంటే శ్రేష్ఠతంట. అంటే కనీసం 3 సంవత్సరాల బ్లెస్సింగ్ నీ జీవితంలో నువ్వు కోల్పోతున్నావు. జాగ్రత్త. ఆదివారం ఆరాధనే నువ్వు మిస్ చేస్తున్నావు. ఇక మిగతా పనుల్లో బిజీగా ఉండేటువంటి వాళ్ళు వారంలో దేంట్లో కనపట్లేదేమో. ఏమండి, కొంతమందికి ఫోన్లు చేసి నాకు కూడా విసుకొస్తూ ఉంటుంది కొన్ని సందర్భాలు. ఎందుకు వీళ్ళకి ఇన్నిసార్లు చేసినా లెక్కలేదే, వీళ్ళకి పాస్టర్ గారంటే కూడా భయం లేదే. కొంతమంది ఫోన్లు ఎత్తరు. ఆలోచన చేయండి ప్రియులారా, ఎందుకోసం? నా కోసమా? మీకోసమే కదండి. ఆదివారం ఉదయం సండే స్కూల్ ఏంది, ఆరాధన ఏంది, మళ్ళీ సాయంత్రం మొదటి ఆదివారం స్త్రీల కూడికి ఏంది, రెండో ఆదివారం నుంచి యూత్ మీటింగ్లు, సువార్తలు ఏంది, మంగళవారం గృహ కూడికలు ఏంది, గురువారం బైబిల్ స్టడీ ఏంది, ఇవన్నీ ఎందుకోసం పెడుతున్నాం? ఎవరి కోసం? ఆరోగ్యం బాగున్నా బాగోకపోయినా కానీ వస్తున్నాం. మా దగ్గర ఉన్నదంతా కూడా వెచ్చించడానికి ఇష్టపడతా ఉన్నాం. లక్షలు వెచ్చిస్తున్నాం. ఎందుకోసం? మా ప్రాపర్టీల కోసమా? మేము బయట ఎక్కడన్నా స్టాక్ మార్కెట్లలోనో బిల్డింగ్లు కట్టుకునో మేము పెంచుకోలేమా? ఎందుకు వెచ్చిస్తున్నాం? ఎందుకు మీరు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నారు? దేవుని మందిరం కోసం టైం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మంగళవారం కూడుకుంటే ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చోమని చెప్తున్నామా? 1 గంట కదా, 7:30 నుంచి 8:30 దాకా ఉండలేరా? గురువారం బైబిల్ స్టడీ ఎవరు పలచగా కనిపిస్తూ ఉంటుంది. మ్యాక్సిమం మనలో వచ్చారంటే ఒక 20 మంది అంతే. ఆలోచన చేయండి ప్రియులారా, శ్రద్ధ తగ్గిపోతుంది. దేవుని పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. కౌరవ కుమారులను చూసి సిగ్గు తెచ్చుకుందాం. అయ్యో వాళ్ళ ఆశ ఏంట్రా ఇంత బాగుంది. పౌలు గారిని చూసి సిగ్గు తెచ్చుకుందాం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. దేవుడిని ఎప్పుడు చూస్తాను, అవసరమైతే ఈ యొక్క దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాడంట. దేవుని కోసం, దేవుని చూడాలి. ఏమండి, యేసు ప్రభు నమ్మిన వారు, దేవుని యొక్క ఆత్మను కలిగినటువంటి వారు, ఏమండి, రక్షింపబడినటువంటి వారు, సంఘంగా పిలువబడుతున్నటువంటి వారు, మీరు దేవుని మందిరంలో కార్యక్రమాలు జరుగుతుంటే బయట మనకేం పనండి? దేవుని మందిరానికి రాలేనటువంటి అభాగ్యత స్థితిలో ఉన్నావా? నీవు నీ పిల్లల్ని త్వరగా రెడీ చేసుకోలేవా? 9:30కి ఆరాధన అంటే 10 గంటలకు వస్తాం, 10:30కి వస్తాం, 11 గంటలకు వస్తాం, 11:30కి వస్తాం. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. చీమ గుట్టినట్టు కూడా అనిపించట్లా మనకి, భయం అనిపించట్లా, బాధ అనిపించట్లా. అయ్యో దేవుని మందిరానికి లేటుగా పోతున్నానే సిగ్గుపడి తలంచుకొని రావట్లా. నన్నెవడరా అనేది అన్నట్టే వస్తున్నావు డాబు సరిగా. ఇల్లు ఎంత దూరం ఉన్నాయి? కిలోమీటర్ల దూరాలు ఉన్నాయా? దేవుని మందిరం పట్ల ఆశ.
ఒక్క దినము గడుపుట 3 సంవత్సరాల శ్రేష్టత అంట. ఆ శ్రేష్టత మిస్ అయిపోతుందేమో, కోల్పోతున్నావేమో జాగ్రత్త ప్రియులారు. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం చూడండి ప్రియులారా, యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యెషయా 56:4 నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు. ఏం చేయాలంటండి? విశ్రాంతి దినాన్ని ఆచరించాలంట. పాత నిబంధన ప్రకారం విశ్రాంతి దినం అంటే ఏంటమ్మా? శనివారం దినాన్ని విశ్రాంతి దినం అనేవాళ్ళు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచినటువంటి దినం మరి ఆదివారం, పరిశుద్ధ దినంగా, పునరుద్ధాన దినంగా, ప్రభువు దినంగా ప్రభువు నియమించాడు కనుక అది ప్రభువు దినమైంది. అటు తర్వాత అందరూ కూడా మరి ప్రియులారా శనివారానికంటే ఆదివారానికి ప్రాముఖ్యతనిస్తూ ఆదివారం రోజున మనందరం కూడా ఈ విధంగా కూడుకుంటా ఉన్నాం. కొన్ని కంట్రీస్లో ఆదివారం సెలవు ఉండదు, అందువల్ల వాళ్ళు అక్కడ శుక్రవారం సెలవు ఉంటే శుక్రవారం గ్యాదర్ అవుతారు. అర్థమైందండి? ఏ రోజు నీకు సెలవు ఉంటే ఆ రోజు గ్యాదర్ అవడంలో తప్పేం లేదు. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మను పంపించి 3,000 మంది బాప్తీసం తీసుకున్న తర్వాత అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వాళ్ళు ఎప్పుడెప్పుడు గ్యాదర్ అయ్యేవాళ్ళు తెలుసమ్మా? అనుదినం అంట. ప్రతిదినము వాళ్ళు గ్యాదర్ అయ్యేవాళ్ళు. ప్రతిదినం వాళ్ళు ఏం చేసేవాళ్ళు? రొట్టె విరిచేవాళ్ళు. తర్వాత సమయానుకూలంగా పరిస్థితులను బట్టి అది ఆదివారానికి షిఫ్ట్ అయింది ప్రియులారా. ఆదివారం రోజున అందరూ ప్రభువుని ఆరాధించడానికి కూడుకోవటం అనేది ప్రారంభించబడింది. ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా దరిదాపుగా ఎక్కడైతే సెలవు లేదో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఆదివారం పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం, ప్రభువు దినంగా, యేసయ్య దినంగా పాటిస్తూ ప్రభువును గణపరుస్తూ ఉన్నారు. కనుక ఈ రోజున మనం కనుక గమనిస్తున్నట్లయితే విశ్రాంతి దినం అనగా మన లెక్కలో మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువు దినం, పరిశుద్ధ దినం, ఏమండి పునరుద్ధాన దినం, ఈ యొక్క ఆదివారపు దినాన ప్రభువును ఆరాధించడానికి మరి రావాల్సినటువంటి మనమంట ఏం చేయాలంటే ఇక్కడ 56:4 చెప్పబడింది. నేను నియమించిన విశ్రాంతి దినములను ఏం చేయాలంట? దేవుడు నియమించిన దాన్ని ఏం చేయాలి? ఆచరించాలి. ఆచరిస్తున్నావా? విడిచిపెడుతున్నావా? వస్తున్నావా? రాకుండా ఉంటున్నావా? లెక్కలేంతనగా ఉంటున్నావా? దేవుని మందిరాన్ని నువ్వు విడిచిపెడుతున్నావు. యెహోవాను విడిచి వేరొకని ఆశ్రయించు వానికి ఏమొస్తాయంటమ్మా? శ్రమలు విస్తరించును, శాపగ్రస్తుడు అవుతాడు అనే మాట రాయబడు. నువ్వు దేవుని మందిరాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఏం పని చేస్తావు, ఏం వర్ధిల్లుతావు? వారమంతా నీకు ఆశీర్వాదాలు కావాలంటే దేవుని మందిరంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు సమయాన్ని గడపాలి. ఆదివారం మందిరానికి వస్తే సాయంత్రం కార్యక్రమాలకు రావు. కొంతమంది అసలు ఆదివారం ఉదయం రారు, ఉదయం కుదరలేదు కదా అని సాయంత్రం ఉన్న మందిరానికి పోదాం అనేటువంటి ఆలోచన ఎవరికొని ఉంటుందమ్మా? ఆ రోజంతా లీవ్ అనమాట, సెలవు. ఆ రోజంతా సెలవే. సెలవులు తీసుకో, నీ ఇష్టం. లెక్క అప్పచెప్పాల్సి నాకుగా దేవుడికి. దేవుని మందిరానికి ప్రియులారా ఆడుకోవటానికో పాడుకోవటానికో కాదు, నీ కోసమే రావాలా, నీ జీవితం కోసమే రావాలా, నీ కుటుంబం కోసమే రావాలా. నీ జీవితాన్ని చూసి నీ బిడ్డలు నేర్చుకుంటారు. రేపొద్దు నీ బిడ్డలు కూడా ఏం చేస్తారు? ఆదివారం వేరే కార్యక్రమాలు పెట్టుకొని తిరిగేస్తుంటారు. మంగళవారాలు, గురువారాలు ఎగ్గొట్టేసి తిరుగుతూ ఉంటారు. ఏంటంటే మా అమ్మ నాన్నలే పోవట్లా, మేమెందుకు పోవాలా? నువ్వు నేర్పించే సిద్ధాంతాలు అయ్యనమాట. ప్రియులారా గమనించండి, ఈ రోజున దేవుని యొక్క విశ్రాంతి దినాలను ఆచరిస్తున్నావా? 56వ అధ్యాయం ప్రియులారా 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం చూడమ్మా. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంటయా? అపవిత్రపరచకుండా ఆచరించుచు ఆధారము చేసుకొని చేలు కాదు పర్వతం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు ఏం చేయాలంటమ్మా? దేవుని విశ్రాంతి దినాన్ని ఏం చేయాలంటమ్మా? అపవిత్రపరచకుండా ఆచరించాలంట. ఆయన ఆవరణంలో గడపాలి, ఆశ కలిగి ఉండాలి. రెండవదిగా ప్రియులరా ఆచరించాలి. పరిశుద్ధ దినాన్ని ఆచరిస్తున్నావు నువ్వు? ఆదివారం గబగబ రెడీ ఎక్కడికి వెళ్తున్నావు? తినడానికి వెళ్తున్నావా? ఫంక్షన్కి వెళ్తున్నావా? భోజనాలకు వెళ్తున్నావా? పెళ్ళిళ్ళకి పోతున్నావా? పబ్బాలకు పోతున్నావా? ఫ్రెండ్స్ని కలవటానికి పోతున్నావా?
ఏమండి, దేవుని మందిరం నీకోసం ఏర్పాటు చేయబడి ఉండగా నీకు వేరే పనులేంటి? ఒక్కసారి ఆలోచన చేయి. దేవుని విడిచి తిరిగితే శాపాలు వస్తాయని ప్రభు సెలవిస్తున్నాడు. ఒక్క దినాన్ని కోల్పోతే 3 సంవత్సరాలంత శ్రేష్టతని నువ్వు మిస్ అవుతున్నావు, పోగొట్టుకుంటున్నావు ప్రియులారా. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు, దేవుని శక్తి ఉంటుంది. అమ్మా నిద్రపోయి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్నారు కొంతమంది. నిద్రపోవటానికి కాదు ఇది దేవుని మందిరం అమ్మా. కనుక దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుడు ఉంటాడు కనుక ఏం చేయాలమ్మా? దేవుడు ఉంటే అన్ని విషయాలు నువ్వు దేవుడికి చెప్పుకోవచ్చు. దేవుడిని సమస్యలు తీరుస్తాడు. అర్థమైందమ్మా? కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తున్నట్లయితే దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క మందిరం జరిగేటువంటి పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని మనం ఆచరించాలి. అంతేకాకుండా ప్రియులారా, మనం గనక గమనిస్తున్నట్లయితే 56వ అధ్యాయం 2వ వచనం చూడండి, ఏమి రాయబడిందో. 56:2. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని ఏం చేయాలంటండి? అనుసరించాలి. అపవిత్రపరచకుండా ఏం చేయాలంట? అనుసరించాలంట. దేవుని మందిరాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ దినాన్ని, విశ్రాంతి దినాన్ని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినాన్ని ఏం చేయాలి? మనం అపవిత్రపరుస్తున్నావేమో. ప్రియులారా, ఒకసారి గమనించండి. 58వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 58:13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా, ఏంటంటండి? విశ్రాంతి దినం రోజున ఏం చేయాలంట? వ్యాపారం చేయాలా చేయొద్దా? దేవుడు చెప్తున్నాడు, నా మాట కాదు ఇది. అర్థమైందమ్మా? చాలామంది విశ్రాంతి దినం రోజున కూడా వ్యాపారాలు చేస్తున్నారు. మన యొక్క రాఫాయికి ఆదివారం సెలవు అంతే. మిగిలిన వాళ్ళందరూ ఎన్ని చెప్పినా యాక్చువల్గా మెడికల్ ప్రొఫెషన్కి దేవుడు ఎలో చేశాడు. అది కూడా ఏంటంటే, ఎలో చేయటం అంటే ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉందనంటే పేషెంట్ని చూసి మందిరానికి రావచ్చు. మందిరంలో నుంచి ఎమర్జెన్సీగా లేచి వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రభువు చెప్పాడు, ఒకడు గుంటలో పడిపోయి ఉంటుండగా ఆ వ్యక్తిని మొదట పైకి లేపాలా, మొదట సువార్త ప్రకటించాలా? ముందు పైకి లేపాల్సిన పని ఉంది ఆడ. సో ఒక వైద్యుడి యొక్క పని ఏంటంటే ముందు వైద్యం చేయాలా. వైద్యుడికి అవకాశం ఉంది. నేను గత వారం చెప్పాను కదా, వైద్యులకి దైవజనులకు మాత్రమే అవకాశం ఉంది. దైవజనులు కూడా ఏంటి, కావాలని ఆడబడితే ఆదివారాలు ప్రోగ్రాంలు పెట్టుకుని వెళ్ళిపోవటం కాదు. అది అత్యవసరం. ప్రత్యేకంగా దేవుడు నడిపించాడంటే ఇక్కడ వేరొక దైవజనులు అరేంజ్ చేసి, ఏమండి, ఆదివారం రోజున వేరే చోట ఎక్స్కర్షన్లకు వెళ్ళటం, మైపాడు బీచ్కి వెళ్ళి డ్యాన్సులు వేసుకొని రావటం, అక్కడ ఏదో కార్యక్రమాలు పెట్టుకోవటం ఆరాధన సమయంలో, దానికి వెళ్ళోడు కాదు. ఏమండి, వేరే చోట పరిచర్య కోసమై, మరి అది కూడా ప్రభు సెలవిస్తేనే పోవాలా. అల్లాటప్పకు వెళ్ళటానికి వీల్లేదు. నా లైఫ్లో నేను దరిదాపుగా మ్యాక్సిమం అసలు ఆదివారం అంటే క్యాన్సిల్ అంతే. ఒకవేళ మన ఆరాధన కంటే ముందు ఎవరిదన్నా ఉంటే అవకాశం ఇస్తా. లోకల్లో ఆదివారం మంది అయిపోయిన తర్వాత అంటే అవకాశం ఇస్తా. లాస్ట్ టైం కూడా ఈస్టర్ రోజున 12:30కైనా పర్లేదు సార్ మా దగ్గరికి రండి అని మరి చింతచలికి దగ్గర ఆమె అడిగినప్పుడు, సరేనమ్మా 12:30 అంటున్నావు కాబట్టి నేను వస్తాను అని చెప్పాను. అర్థమైందండి? కనుక ప్రియులారా, గమనిస్తున్నట్లయితే మనందరం కూడా చాలా జాగ్రత్తగా విశ్రాంతి దినమున ఏం చేయకూడదంటమ్మా? వ్యాపారము చేయకుండా విశ్రాంతి దినం రోజున కూడా నీవు దేవుని మందిరంలో ఉండకుండా, దేవుని పనిలో ఉండకుండా, నీ వ్యాపారంలో చేస్తున్నావంటే దేవుని కంటే వ్యాపారానికి నువ్వు మొదట ప్రాధాన్యతనిస్తున్నావు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. అపవిత్రం చేస్తున్నావు. దేవుని యొక్క మరి ఆ విశ్రాంతి దినాన్ని నీవు ఆచరించటం లేదు. అంతేకాదు, ఏముందో చూడండి అక్కడ 13వ వచనం. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల మనోహరమైనదనియు, యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా నీవు ఆచరించాలంట ప్రియులారా. ఘనంగా ఆచరించాలా, అలా తప్ప కాదు. ఘనంగా ఆచరించడానికి నువ్వు ముందుకు రావాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా నువ్వు రావటానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. వెనక అబ్బాయి వచ్చాడు, అవి తీసుకున్నాను. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులరా,
మరి దేవుని యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని, పాత నిబంధన సమయం ప్రకారం విశ్రాంతి దినాన్ని మనము ఏం చేయాలండి? ఆశతో అపేక్షించి, ఇటు చూడండి, మీరందరూ ఇటు చూడండి, ఆశ కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రియులరా ఆచరించాలి. ఆచరించడం అంటే నువ్వు రావాలా, నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవటం కాదు. మందిరం ఇచ్చాడుగా, మందిరం లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకో. దేవుడు ఎందుకంటే మందిరం ఇచ్చింది? దేవుడు ఎందుకు అంతలా మందిరం మనకిస్తుంది? ఏమ్మా, అంత ఖర్చు పెట్టి దేవుడు ఎందుకు కట్టించాడు? దేవుడికి ఏమి పని లేక? మన కోసమే కదా. మనం మందిరానికి రావాలా లేదా? మన కాళ్ళు అక్కడ మోపాలా లేదా? అక్కడ మోకరించాలా లేదా? ప్రార్థన చేయాలా లేదా? ప్రియులారా ఆచరించాలి, అపవిత్రపరచకూడదు. పరిశుద్ధ పునరుద్ధాన దినం రోజున నువ్వు వేరే కార్యక్రమాలు పెట్టుకోవడానికి వీల్లేదు. వేరే కార్యక్రమాలు పెట్టుకోవడానికి వీల్లేదు. అపవిత్రపరుస్తున్నట్టే నువ్వు దాన్ని ఘనంగా ఎంచట్లా. ప్రియులారా గమనించండి. విశ్రాంతి దినం వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండాలి. నువ్వు ఊరకుంటే ప్రభు ఇవ్వడా? నువ్వు ఆ రోజున నీ షాపును కట్టేస్తే ఏమండి, నీ ఉద్యోగానికి ఆ రోజు వెళ్లకుండా ఉంటే దేవుడు సహాయం చేయడా? సహాయం చేస్తాడు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఇస్సాక్ అని, అతను డ్యూటీస్ చేస్తాడు జెన్కోలో, ఏపీ జెన్కోలో. ఆదివారాలు కూడా షిఫ్ట్లు పడతా ఉంటాయి. అతను ఏం చేస్తాడు తెలుసా? ఆదివారం ఉదయం షిఫ్ట్ని మార్చేసుకుంటాడు. ఆదివారం పడుద్ది డ్యూటీ, ఏమండి, శనివారం నైట్ పడింది అనుకోండి, పొద్దున్న దిగేస్తాడు. ఇంటికి కూడా రాడు, డైరెక్ట్గా మందిరానికి వెళ్ళిపోతాడు. పగలంతా మందిరం కార్యక్రమాలు, విజిటింగ్లు అన్నీ చూసుకొని వస్తాడు. ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు కానీ, అతను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కానీ, దారిలో వెళ్ళేటప్పుడు ఒకళ్ళకి, కనీసం వచ్చేటప్పుడు ఒకళ్ళకైనా సవారు చెప్తాడు. నువ్వు నేను మన ఇంట్లో ఉన్న వాళ్ళకి గతి లేదు, మన బంధువులకి గతి లేదు. మనం నిత్యం గంటలు మాట్లాడతాం. అమ్మతో, నాన్నతో, అక్కతో, చెల్లితో, తమ్ముడితో హరే అని ఇకిలిచ్చుకుంటూ మాట్లాడతాం. ఒక్కసారి సువార్త చెప్తున్నావా? ఏమైనా అనుకోని చెప్పు. నువ్వు చెప్పటం నీ బాధ్యత. మందిరానికే నువ్వు రావడం లేదు, అలక్ష్యం చేస్తున్నావు. నిన్ను చూసి 10 మంది నేర్చుకుంటారు, నిన్ను చూసి నీ పిల్లలు నేర్చుకుంటారు, నిన్ను చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు. ఆదివారం ఎమర్జెన్సీ డ్యూటీ పడింది, కంపల్సరీ ఇక అవకాశం లేదు అంటే తప్ప, అప్పటికి కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవకాశం ఇస్తాడు. ఒకవేళ అవకాశం లేదు అంటే తప్ప వెళ్ళాలే తప్ప ప్రియులారా ఊరకోరకనే చిన్న దానికే అవకాశం ఉన్నా తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నీవు మార్పించుకోలేకుండా వెళ్తున్నావంటే ఆలోచన చేయి. నీవు నీ కుటుంబం రెగ్యులర్గా మందిరానికి వస్తున్నారా? భర్త వస్తే భార్య రాదు, భార్య వస్తే భర్త రాడు, ఏమండి, భార్య భర్తలు వస్తే పిల్లలు రారు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా. నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల ఏమవుద్దంటే ప్రియులరా, నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడలా. ఏమో వింటున్నావా? చదవటమే కాదు, వినాలా, అర్థం చేసుకోవాలా, ఆచరించాలి మనం కదా. లోకవార్తలు చెప్పుకుంటున్నాం అంటే ముచ్చట్లు, కబుర్లు, చిట్చాట్లు. మందిరానికి రాకుండా ఇంట్లో ఏమైంది, కాలు బాగాల, ముక్కు బాగాల, మూతి బాగాల, బయలుదేరి కూర్చో మందిరంలో. గర్భిణీ స్త్రీలు రేపో ఎల్లుండో డెలివరీ అన్న వాళ్ళు కూడా మందిరానికి వచ్చి కూర్చుంటారు తెలుసండి. పిల్లల్ని కన్నటువంటి వెంటనే చంటి బిడ్డను తీసుకొని వచ్చినటువంటి కొన్ని చర్చెస్లో నేను గమనించా. అంటే ఫస్ట్ నుంచి వాళ్ళు అలవాటు చేయటం ప్రారంభించారు. కొంతమంది చెప్తా ఉంటారు పిల్లలు వస్తే ఏడుస్తారని. ఏడిస్తే ఏడవని, ఏడ్చినప్పుడు అటు బయటికి తీసుకోండి, వాళ్ళు నెమ్మదిగా అలవాటు చేయండి. అలవాటు చేయరా? ఏడిస్తే పుచ్చగిచ్చరా? మందిరం వద్దట్టయితే పిల్లలు ఏడుస్తారు కాబట్టి తల్లిదండ్రులు ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని చక్కగా ఇంట్లో సహవాసం చేసుకుంటారా? అలవాటు చేయవా పిల్లల్ని? పిల్లలు గమనించండి, ఘనంగా నువ్వు ఆచరించాలంట. నీకు ఇష్టమైన పనులు చేయకుండా ఉండాలంట. ఆ రోజు నీకు ఇష్టమైన పనులు కాదు. ఏం చేయాలా? ఎవరికి ఇష్టమైన పనులు చేయాలమ్మా? దేవునికి ఇష్టమైన పని చేయి. దేవునికి ఇష్టమైన పని ఏంది? ఆయన మందిరానికి రావాలి, నువ్వు మోకరించాలా. నువ్వు మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం గురించి దేవుడు ఆలకించడా? నీ పిల్లల రక్షణ కోసం ప్రభు కార్యం చేయడా? నీ జీవితంలో యథార్థత కోసం ప్రభు కార్యం చేయడా? దేవుని మందిరాన్ని అలక్ష్యం చేస్తున్నామేమో, గుర్తుపెట్టుకో. నేను చూసి నీ పిల్లలు నేర్చుకుంటున్నారు, జాగ్రత్త.
నిన్ను చూసి నీ బూతులే కాదు, నీ మోసాలే కాదు, నీ యొక్క చెడ్డ బిహేవియరే కాదు, ఏమండి నీ ప్రవర్తన కూడా నేర్చుకుంటున్నారు. నువ్వేం ఆచరిస్తున్నావు అదే. ఒకవేళ మందిరంలో ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉన్నావు అనుకో, పని ఏమో లేకుండా, నీ పిల్లలు కూడా అదే చూసి వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు మొత్తం. ఇక ఆరాధన అంతా ఏముంటుందా, పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటాడు, మిగిలిన వాళ్ళందరూ అటు నుంచి ఇటు నుంచి అటు తిరగటమే అనమాట లెక్క. ఏమండి దేవుని ఆరాధించే మందిరం అనబడదు అది, అటు ఇటు తిరుగులాడేటువంటి మందిరం. పిల్లలు గమనించండి. అన్ని పనులు కంప్లీట్ చేసుకొని దేవుని మందిరంలో కూర్చోవాలి పిల్లలు. అతి తొందరలోనే మనకు కొన్ని ఫెసిలిటీస్ కూడా ప్రభు ఏర్పాటు చేస్తాడు, బాత్రూమ్ ఇవన్నీ కూడా. బాధపడబాకండి, తొందరలోనే ప్రభు ఇస్తున్నాడు మనకి. అప్పుడు మీరు ఇబ్బంది పడాల్సిన పని కూడా ఉండదు. కనుక ఈ సమయంలో ప్రియులారా ఆలోచన చేస్తున్నట్టే, లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడలా, ఇవన్నీ చేస్తే అంటే దేవుని మందిరం కోసమైన ఆశ, ఆయన మందిరంలో ఆవరణలో ఖచ్చితంగా ఉండాలనేటువంటి తలంపు నీకు ఉండాలి. రెండోది ఆయన యొక్క మరి పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని, ఆదివారపు ఆరాధనని మనం చక్కగా విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, అపవిత్రపరచకుండా ఉండాలి. ఏమండి ఇవన్నీ మనం చేసి అనుసరించినప్పుడు ఏం జరుగుద్దంట చూడండి. 14 వచనం, యెషయా 58:14. నీవు యెహోవా యందు నీవు దేవుని యందు ఆనందిస్తావంట. ఊరకనే ఆనందించావు. ఎందుకు వాళ్ళు జైళ్ళల్లో ఉండి కూడా ఆనందించారండి? అగ్నిగుండంలో పోయినా కానీ ఎందుకు ఆనందించారో తెలుసా? ఏమండి వాళ్ళకు ఒక నిక్కచ్చైన బ్రతుకుంది. సింహాల గుహలోకి వెళ్ళి కూడా అమ్మా పాప తర్వాత ఆడుకోండి ఇటు చూడండి. కనుక దేవుని మందిరానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు, ప్రార్థనకు అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆదివారమే కాదు, లేదా ఆ టైంలో పాత నిబంధన సమయంలో శనివారం రోజునే కాదు, ప్రతిరోజు కూడా ఏం అలవాటు ఉందంట దానియేలుకి బాబు నితేష్? 3 సార్లు నువ్వు 3 సార్లు తింటాము. ఒక పూట కూడా మానేసావు, ఇప్పుడు రావట్లా పొద్దున్నే కదండి. సెలవులు అప్పుడే రావట్లేదు. ఇక కాలేజీలో ఉన్నప్పుడు ఎన్ని గంటలకు అంకుల్? 7 గంటలకు ఖాళీ, నేను రాలేను. సాయంత్రం 7 గంటలకు వస్తున్నాను. వెంటనే బయలుదేరి గబగబ కాళ్ళు చేతులు కనుక్కొని మందిరానికి వస్తున్నావా? ఆసక్తి ఉందా? ఆ విధంగా చేసినప్పుడు 10th ఎట్లా వచ్చింది రిజల్ట్? ఆ విధంగా దేవుని కోసం ఒక్కొక్క వైరు నువ్వు పెట్టి సామాన్లు పెట్టినప్పుడు ఎట్లా ఇచ్చాడు దేవుడు రిజల్ట్? ఇప్పుడు అవమానపరిచాడు నిన్ను. 800 మార్కులు ఇచ్చాయంట మాటలా. నీకే ఆశ్చర్యం వేసి ఇది నా రిజల్టా కాదని 10 సార్లు చూసుకున్నాడు ఆయన. పిల్లలు గమనించండి, ఈ రోజున దేవుని మందిరం పట్ల ఆసక్తి ఉందా? యవనస్తులకు ఆసక్తి ఉందా? ఎవరో 2-3 పిల్లలు చేస్తున్నారే తప్ప. ఈ మధ్య నేను ఉదయం డ్యూటీ లేట్లా కదా, ఆదివారం దీనికోసం గమనించారా? ఒక్కళ్ళని అడిగారా నన్ను? దాన్ని బట్టి మీకు ఎంత శ్రద్ధ ఉందో నాకు అర్థమైంది ప్రియులారా. అదేదో ఉదయాన్ని పిల్లలు ఎవరో వచ్చేసి నితేషో ఎవరో వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నారు. మీకు ఆసక్తి లేదని అర్థమైపోయింది నాకు. మేము వస్తాం సార్ అని వస్తున్నారు ఎవరైనా? లేడీస్, పురుషులు కానీ ఎవరైనా? మీకు టైం ఏది పాపం? మీకు కావలసిన చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి పాపం. దేవుడి మీద దయదలిచి వస్తున్నారు మందిరానికి మీరు. లేకపోతే ఈ టైంకి కూడా మీకు లక్షలు సంపాదించుకోగలరు ఇళ్లలో కూర్చొని. ఆలోచన చేయండి ప్రియులారా, ఎంతగా దేవుణ్ణి బాధ పెడుతున్నాం మనం, ఎంతగా దేవుణ్ణి బాధ పెడుతున్నాం. కల్పించుకుంటున్నాం. ఎప్పుడైనా మందిరం అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఎవరైనా ఒకళ్ళు ఆగి అన్నీ ఒకసారి ఊడ్చి నీటికి పెట్టుకొని వెళ్దాం అని ఉందా? పెద్ద పెద్ద మందిరాలు దేవుడు ఎందుకు ఇవ్వాలి మనకి? అమ్మా కుర్చీలు ఎట్టున్నాయి పక్కన పెట్టి వెళ్దాం అని ఉందా ఎవరికైనా? ఆ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పెట్టుకొని వెళ్తారా? ఒక్కొక్క కుర్చీ ఒక్కొక్కరు పెడితే ఈజీ అయిపోదా? మన ఇల్లు శుభ్రం చేసుకోవట్లా, మన బాత్రూంలో కడుక్కోవట్లా? ఆలోచన చేయండి ప్రియులారా, ఆలోచన చేయండి. నీకు ఇష్టమైన పనులు చేసుకుంటున్నావు, మరి ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు? నిజంగా దేవుని మందిరం పట్ల నీకు ఆసక్తి ఉంటే నువ్వు దేవుని యందు ఆనందిస్తావు. సమస్యలు వచ్చినా బాధలు వచ్చినా దేవునిలో నువ్వు ఆనందిస్తావు. భయపడవు, బెదరు, కృంగిపో, ఆనందిస్తావంట. అంతేకాకుండా చూడండి 14 వచ్చిన ఏముంది చూడండి. అందరు పిల్లలు యవనస్తులు అందరూ చూడాలి. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద, ఎంత గొప్ప విషయం అండి. నువ్వు దేవుని మందిరాన్ని గనక అలక్ష్యం చేయకుండా, ఆయన మందిరంలో ఆదివారం రోజున నేను ఉండాలి, మిగిలిన కార్యక్రమాల్లో కూడా మ్యాక్సిమం నేను రావాలి అనేటువంటి ఒక ఆశ నీ హృదయంలో ఉంటే, ఆచరిస్తే, అపవిత్రపరచకుండా లోకవార్తలు మరి మిగిలినటువంటి ముచ్చట్లు కాకుండా దేవుని మందిరానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ఆ రోజున ప్రయాణాలు, ఆ రోజున కార్యక్రమాలు అవన్నీ పెట్టుకోకుండా, ఏమండి కంపల్సరీగా ఉండే అయితే ఓకే, దేవుడు దాన్ని ఎలో చేస్తాడు. ఒకవేళ ఆ రోజు
మరి మన దేశం కానీ రాష్ట్రం కానీ వాళ్ళందరూ ప్రభుని నమ్మిన వాళ్ళు కాదు. ఆదివారం ఏదైనా ఒక ఎగ్జామ్ పెట్టారు, తప్పలా. మొన్న నీట్ ఎగ్జామ్కి అరుణ్ వెళ్ళాడు, తప్పదు ఇంక అది రాయాలా. నేను రాయను, నేను శనివారం రాస్తా, సోమవారం రాస్తా అంటే పేపర్ బెటర్ మళ్ళా. అర్థమైందండి? సో అటువంటి తప్పనిసరి పరిస్థితులు తప్ప దేవుని మందిరపు మరి శ్రేష్టతను ధన్యతను పోగొట్టుకోవద్దు ప్రియులారా. అందుకనే ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా దేవుని మందిరం కోసమైన ఒక ఆశ కలిగి ఉంటావో, ఆయన్ని అనుసరిస్తావో, అపవిత్రపరచకుండా ఆయన యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినాన్ని నువ్వు మరి ఆయన సన్నిధిలో ఉంటావో, వాక్యం సెలవిస్తావు, దేవుని యందు నువ్వు ఆనందిస్తావు. రెండోది ఏంటంటే దేశం యొక్క దేశంలో ఉన్నత స్థానానికి నువ్వు వెళ్ళటానికి ఎంతో ప్రయాసపడతావేమో, దేవుణ్ణి నెక్కిస్తాడంట. అంటే దేవుణ్ణి నువ్వు కనపరిస్తే, దేవుని మందిరానికి నువ్వు వస్తే, దేవుని కొరకైన ఒక ఆశ నీలో ఉంటే దేవుడు నీ ఆశల కంటే ఎక్కువగా పనిచేస్తాడంట. ఉన్నత స్థానాలు ఆయన ఎక్కిస్తాడు. చాలామంది మనందరం ఏం చేస్తామండి, నేను కాయ కష్టాలు చేసుకొని ఈ స్థితికి వచ్చాను రా. ప్రభు అంటున్నాడు, వేరే నాయన నీకు ఈజీగా సులభతరంగా నిన్ను పైన ఎక్కిచ్చేస్తా అంటున్నాడు. దేవుని కోసం నిలబడ్డారమ్మా షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. రాజుకు వచ్చినటువంటి కలభావాన్ని చెప్పడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా గమనించండి, అపవిత్రమైన దాన్ని భుజించడానికి వాళ్ళు ఇష్టపడలా. ప్రభువు బబులోను దేశంలో ఉన్నత స్థానాల్లో వాళ్ళని పెట్టేసేసాడు. ఉన్నత స్థానాల్లో ప్రభు పెట్టాడు. వాళ్ళంతటికి వాళ్ళు ఎక్కల. అక్కడ ప్రభు కోసం నువ్వు జీవించు, ప్రభు మందిరం కోసం నువ్వు ఆరాటపడు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ఏదైనా ఒక పని చెప్తాడు, బాబు ఇటు రాయా, ఇటు తీసిరాయా అని అంటే ఆ అబ్బాయి వస్తాడు. అంకుల్ నువ్వు వేరే వాళ్ళకి పోస్ట్పోన్ చేస్తున్నావు, నువ్వు మొబైల్తో ఆడుకుంటున్నావేమో, తస్మా జాగ్రత్త. దేవుని మందిరంలో ఉన్నటువంటి పని నువ్వెంత శ్రద్ధగా చేస్తావు, దేవుని మందిరం కోసం ఎంత ఆరాటపడతావు, దేవుని మందిరం కోసం ఎంత ఆరాటంగా వచ్చి ఆయన ఆరాధించడానికి ఇష్టపడతావు, ప్రభువు నిన్ను ఉన్నత స్థానాల్లో ఎక్కిస్తాడంట. ఉన్నతమైన స్థానంలో నీవు ఉంటావు, ప్రభు ఎక్కిస్తాడంట. ప్రభు అన్నాడు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎవరు ఎక్కిస్తారమ్మా? యేసయ్య ఎక్కిస్తాడు. నువ్వు ఎక్కి కూర్చొని నేను ఎక్కేసేలే అని అనుకుంటే కుదరదు. అర్థమైందండి? ఆయన ఎక్కిస్తాడు. మూడోది ఏంటంటమ్మా, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో, అబ్బా, తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యం అంట. ఇశ్రాయేలు జనాంగానికి తెలియపరుస్తున్నాడు ప్రియులారా. ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, దేవుడే ఆశీర్వాదాలు అయితే అబ్రహాముకి ఇచ్చాడో ఆశీర్వాదాలన్నీ తరతరాలకు ఏమైంది, ట్రాన్స్ఫర్ అయింది. సో అబ్రహాం యొక్క ఆశీర్వాదం ఇస్సాకు యొక్క ఆశీర్వాదం యాకోబు యొక్క ఆశీర్వాదం ఇశ్రాయేలు జనాంగం అంతటికి. ఇప్పుడు ఆ ఆశీర్వాదాలు ఏమవ్వాలి? నెక్స్ట్ విశ్రాంతి దినాన్ని ఆచరించే నీకు నాకు మనందరికీ కూడా ఏమవుతాయండి? ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీ తండ్రి అని యాకోబు స్వాస్థ్యాన్ని నువ్వు నీ యొక్క అనుభవంలో ఉంచుతా, నీవు నేను అనుభవిస్తాం. మన అనుభవంలో ప్రభు ఉంచుతాడంట. ఆ మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ పరలోక పట్టణంలో ఉండేటువంటి అర్హత, పునాదులు కలిగిన దేవుడే నిర్మించినటువంటి ఆ ఇంటిలో, ఆ యెరూషలేము పట్టణంలో నీవు నేను ఉంటాం. ఏమ్మా ఆలోచిస్తున్నారా? అప్సరా గారు బంగారం లేదేమో కిలో ఎట్టా అని అనుకుంటుందేమో, బంగారం వీధుల్లో తిరుగుతామమ్మా. అక్కడ ఇక్కడ నీకు చేతులు కడియాలు లేవనుకుంటున్నామేమో. ప్రభు ఆడా మరి ఉన్నతమైనటువంటి స్థలంలో మనల్ని ఉంచుతాడండి. భయపడాల్సిన పని లేదు ప్రియులారా. ఉన్నదాంతో సంతృప్తి పొందుదాం, ప్రభు కొరకు జీవిద్దాం, దేవుని యొక్క దినాన్ని శ్రేష్టంగా ఆచరిద్దాం. ఒక కమిట్మెంట్ మనం తీసుకుందాం. ప్రభువా ఈరోజు వరకు నీ మందిరాన్ని అలక్ష్యం చేశా, ఏమండి, చిన్న దగ్గు, చిన్న జలుబు, చిన్న కాలు నొప్పి, ఏమి కాలు ఈడ్చుకుంటారా? 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో ఉన్నటువంటి ఆమె యేసయ్య కోసం, యేసయ్య దగ్గర కోసం ఏం చేసిందండి? ఆమె తన వంటిని ఈడ్చుకుంటూ వచ్చిందండి. ఎటువంటి బలహీనత పరిస్థితుల్లో వచ్చిందో తెలియదు మనకి. అంతగా వచ్చి జనాలందరూ మధ్యలో నుంచి వచ్చి యేసయ్య వస్త్రాలు ఏం చేసింది బాబు? ఏం చేసింది? యేసయ్య వస్త్రాలు పీకేసిందే? చెప్పట్లేదే? వెంటనే యేసయ్య వస్త్రాలు తాకింది ప్రియులరా. వెంటనే దేవుని యొక్క కార్యం జరిగింది. దేవుని పట్ల ఆశ కావాలి మనకి. యేసయ్యను చూడాలరా. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడో నాతో. ఒక పాట ద్వారా దేవుడు మాట్లాడవచ్చు, ఒక సాక్ష్యం ద్వారా ప్రభు మాట్లాడవచ్చు, ఒక మెసేజ్ ద్వారా ప్రభు నీతో మాట్లాడవచ్చు. ఏమండి, నువ్వు మౌనంగా దేవుని మందిరంలో ఉంటే దేవుడే ఆత్మ ద్వారా నీ మనసులో ఏదైనా కార్యం చేయొచ్చు. దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. దేవుని యొక్క ఆత్మ సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన దేవదూతలు, పరిశుద్ధ దేవదూతలు మన చుట్టూ ఉంటారు ప్రియులారా. అటువంటి సన్నిధిని దయచేసి మిస్ అవ్వద్దు. ఒక తీర్మానం చేసుకుందాం, ప్రభువా ఇప్పటివరకు అలక్ష్యం చేశా, ఐ వాంట్ టు ఫాలో ఇట్ రెగ్యులర్లీ. ఏమైనా పర్వాలా, నీ మందిరానికి నేను రావాలి, మందిరంలో ఆనందించాలి. అప్పుడు నేను నిజంగా నన్ను ఆనందింపజేస్తావు,
దేశం యొక్క ఉన్నత స్థలాల మీద నన్ను ఉంచుతావు. మరి మా తండ్రుల తరతరాల యొక్క ఆస్తి ఏదైతే ఉందో, సంపాద్యం ఉందో, ఏదైతే మరి స్వాస్థ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మా అనుభవంలోనికి తెస్తానని వాగ్దానం చేస్తున్నావు అని ప్రభువుని మరి ఘనపరుస్తూ ఈ రోజున ఒక నిర్ణయం తీసుకుందామా? నన్ను ఘనపరచువారని ప్రభు ఏమంటున్నాడండి? నేను ఆయన ఘనంగా ఆచరిస్తే ఆయన దినాన్ని ఆయన నిన్ను ఘనంగా చేస్తాడు. ప్రియులారా, ఘనమైన స్థితిలో ఉంచుతాడు. తల వంచుదాం, ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం మనల్ని మనం పరిశీలన చేసుకొని పరిశుద్ధమైనటువంటి బలను మనం సమీపిస్తాం. ప్రియులారా,